అయింది. నేను ఈరోజు భీమిలి బీచ్ చూపించడానికి వచ్చాను. ఇదిగోండి, ఇది భీమిలి బస్ స్టాండ్ అండి. ఇలా స్ట్రైట్గా వెళ్తే భీమిలి బీచ్కి వెళ్తాము. రండి, ఈ యొక్క భీమిలి బీచ్ చూసొద్దాం. ఇదిగోండి, ఈ స్ట్రైట్గా వెళ్తే భీమిలి బీచ్కి వెళ్తామండి. ఇదిగో ఈ కనిపిస్తున్న రోడ్డు వైజాగ్ అనంతపురం వెళ్ళే రోడ్డు అండి. ఈ వైఎస్ఆర్ విగ్రహం నుండి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం భీమిలి బీచ్కి వెళ్తాం. ఈ టెంపుల్ వచ్చి వరహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇది భీమిలి కొండ మీద ఉంటుంది. చూడండి, స్వామివారు ఎంత చక్కగా కనిపిస్తున్నారో. నేను ఎన్నో వీడియోలు పెడుతున్నాను, కానీ నాకు లైక్స్ రావట్లేదండి. నా కష్టాన్ని గుర్తించి ఒక్క లైక్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను చాలా ఆశతో మీకు ఈ భీమిలి బీచ్ చూపించడం జరుగుతుంది. ఈ కనిపిస్తున్న ఆర్చ్ బీచ్లోకి వెళ్ళే ఎంట్రన్స్ భాగం అండి. ఈ యొక్క ఆర్చ్ గుండా మనం స్టెప్స్ దిగి మనం బీచ్లోకి వెళ్ళచ్చు. చూడండి, ఈ స్టెప్ గుండా మనం బీచ్కి వెళ్దాం. ఈ బీచ్ ఒడ్డున స్నాక్స్ అమ్ముతుంటారండి. అంటే బజ్జీలు, మామిడికాయ ముక్కలు, ఇంకా చిక్కడాలు, ఇటువంటి స్నాక్స్ అమ్ముతారండి. ఎవరికి నచ్చిన స్నాక్స్ వారు కొనుక్కొని తింటారు. ఈ యొక్క భీమిలి చాలా పేరు పొందిన బీచ్ అండి. ఇక్కడ ఎక్కువగా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. ఇవన్నీ రాళ్ళు చూడండి. రాళ్ళు చాలా లవ్లీగా ఉంది కదా ప్లేసు. నాకు కనిపిస్తుంది చూడండి, అది మత్స్యకన్య స్టాట్యూ అండి. నాచుగా ఉంది. నా ప్యాంటు మునిగిపోయింది. కెరటం వచ్చింది చూడండి, కెరటాలు చూడండి. ఈ వాతావరణం చాలా చల్లగా ఉంది. తుఫాన్ అంటున్నారు. ఇవ్వండి చూడండి కెరటాలు.
ఈ ఏరియా మొత్తం అమావాస్య ఉన్ననాడు సముద్రం ముందుకొస్తుందండి. అప్పుడు ఈ రాళ్ళు ఏమి కనిపించవు. ఈ మామూలుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రాళ్ళు బయటికి కనిపిస్తాయి. ఈ యొక్క స్టాట్యూ మత్స్యకన్య స్టాట్యూ అండి. ఇది భీమిలి బీచ్లో చాలా వండర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ స్టాట్యూయే కాకుండా చుట్టుపక్కల ఇంకో 4 స్టాట్యూలు ఉండేయండి. ఈ సముద్రం ఆటికి పోటికి అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదిగోండి చూడండి, ఇది ఒకటి, దీని పక్కన ఇంకో 3 ఉండేవి. అవన్నీ శిథిలావస్థకి చేరుకోవడం జరిగింది. ఈ యొక్క భీమిలి బీచ్కి వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తారండి. చూడండి, అందరూ యాత్రికులు ఫోటోషూట్లు ఎలా తీసుకుంటున్నారో. ఇక్కడ ఫోటోగ్రాఫర్లు కూడా ఉంటారండి. వచ్చి ఫోటో తీసుకుంటారా అని అడుగుతారు. ఒక ఫోటోకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఒకవేళ మీకు ఫోటో తీయాలనిపిస్తే ఓ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంటే మీ కెమెరాతో మీకు ఫోటో తీయడానికి ఓ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ బీచ్లో పిల్లలు ఆడుకునే టాయ్స్ మరియు గవ్వలతో చేయబడిన అద్దాలు, మంచి మంచి ఐటమ్స్ ఈ యొక్క చోట అమ్మబడినండి. చూడండి, ఇక్కడ వ్యాపారాలు ఎలాగా గుడారాలు కట్టుకున్నారో. ఈ యొక్క భీమిలికి వచ్చే యాత్రికులు ఈ యొక్క ఐటమ్స్ కొనుక్కొని చాలా ఆహ్లాదంగా సంతోషంగా వెళ్తారండి. ఇక్కడ లైట్ హౌస్ ఉందండి. ఇదిగోండి, అదే ఆ లైట్ హౌస్. ఈ బీచ్ ఒడ్డున ఒక భీమిలి అనే నేమ్స్ రాయబడి ఉండండి. ఇక్కడ యాత్రికులు ప్రతి ఒక్కరూ ఫోటో తీసుకోకుండా వెళ్ళలేరు. ఈ పక్కనే శ్రీ మహాత్మా గాంధీ గారు, అంటే మన బాబూజీ గారి స్టాట్యూ ఉందండి. ఈ స్టాట్యూకి కొద్దిగా మెయింటెనెన్స్ తక్కువగా ఉంది. చూడండి, ఈ భీమిలి బీచ్ ఒడ్డున ఈ యొక్క భీమిలి నేమ్ దగ్గర యాత్రికులు ఎంత ఆనందంగా ఫోటోలు తీసుకుంటున్నారో. ఈ భీమిలి పేరులో కొద్దిగా కొద్ది డ్యామేజ్ అయిందండి. అలాగే ఇందాక మీకు లైట్ హౌస్ గురించి చెప్పాను కదా, ఆ లైట్ హౌస్ మత్స్యకారులు వేటకు వెళ్తారండి. వేటకు వెళ్ళినప్పుడు నడి సముద్రంలో ఒడ్డు, అంటే మనం సముద్రం అంచు తెలియడం కోసం ఆ లైట్ హౌస్ వెలుగుతుందండి. ఇక్కడ స్వాములకి నిత్యాన్నదానం జరుగుతుంది. ఈ భీమిలి బీచ్లో ఇదిగోండి, మత్స్యకారుడు 2 చేపలు పట్టుకుని ఉన్న స్టాట్యూ అండి. చాలా మంచి మంచి స్టాట్యూలు ఉన్నాయండి ఇక్కడ భీమిలి బీచ్లో. అంతేకాకుండా ఈ పక్కనే బుద్ధుని విగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే బుద్ధుడు తమ శిష్యులకి
హితోపదేశం చెప్తున్నట్టుగా ఇక్కడ స్టాట్యూలు పెట్టబడింది. ఈ భీమిలి బీచ్కి వచ్చిన వాళ్ళు ఇవన్నీ విజిట్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ భీమిలికి వైజాగ్ నుండి బస్సులు ఉంటాయండి. వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి భీమిలిపట్నంకి బస్సులు లభించును. ఇక్కడ భీమిలిని భీమిలిపట్నం అని పిలువబడుతుంది. ఈ పార్క్ వచ్చి పొట్టి శ్రీరాములు గారి పార్క్ అండి. ఇది క్లోజింగ్లో ఉంది, ఈవినింగ్ టైంలో తీస్తారనుకుంటా. ఈ ఏరియాలో ఎక్కువగా సినిమా షూటింగ్లు జరుగుతాయండి. సింహాద్రి షూటింగ్ ఉంది చూడండి, ఈ ఏరియాలోనే జరిగింది. అవి కనిపిస్తుంది చూడండి, ఇక్కడే సింహాద్రి షూటింగ్ ఎక్కువ జరిగింది. ఈ లొకేషన్ కోసం నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు పూర్తిగా చూపించాలన్న ఉద్దేశంతో కొద్దిగా కష్టమైన నేను ఈ సీనరీ ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.